శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రియాత్మ స్వరూపులైన గ్రూప్ సభ్యులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగం. ఈవేళ మనం మొదటి శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని ఏమి అడుగుతూ ఉన్నాడు, పరమాత్మ ఏం చెప్తూ ఉన్నాడు, ఈ విషయాన్ని గమనిద్దాం. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాం కే యోగ విత్తమాహ. అర్జునుడు చెప్పాను, ఈ ప్రకారముగా ఎల్లప్పుడూ మీ యందే మనస్సును నెలకొల్పిన వారై ఏ భక్తులు మేము ఉపాసించుతున్నారో కృష్ణ, అట్టి వారు మరియు ఎవరు ఇంద్రియ గోచరము గాని అక్షర పరబ్రహ్మమును ధ్యానించుచున్నారు, ఆ ఇరు తెగల వారిలో యోగమును బాగుగా ఎరిగిన వారెవరు అని అడుగుతూ ఉన్నారు. ఏవం అను పదము క్రిందటి అధ్యాయము యొక్క 55వ శ్లోకముగు మత్కర్మకృత్ అను శ్లోకము యొక్క భావమును సూచించుచున్నది. భగవానుని విశ్వరూపమును గాని లేక దైవ సంబంధమైన వేరొక మూర్తిని గాని సాకార స్వరూపమును గాని అనవరత భక్తితో ఉపాసించువారు సగుణోపాసకులు. వారు గొప్పవారా లేక ఇంద్రియములకు గోచరము కాని నిరాకారమైన సర్వవ్యాపకమైన అక్షర పరమాత్మను ధ్యానించువారు అనగా నిర్గుణోపాసకులు గొప్పవారా అని అర్జునుని ప్రశ్న. ఇదివరలు అనేక మార్లు భగవానుడు 2వ అధ్యాయము 8వ అధ్యాయము మొన్నగు చోట్ల నిర్గుణ పరమాత్మ యొక్క తత్వమును గూర్చి ధ్యానమును గూర్చి తెలిపి ఉండేది కదా. ఇప్పుడు విశ్వరూపమును చూపి సగుణోపాసనను బలపరిచిది. కావున రెండింటిలో ఏది శ్రేష్టము, ఏమి చేయాలి అనే భావము అర్జునునకు కలుగుట సహజమే అయ్యున్నది. కావున మనిషికి సగుణోపాసనైన నిర్గుణోపాసనైన సాకార పూజైన నిరాకార పూజైన ఏమి చేసినప్పటికీ కూడా ఏమి ఉండాలి అంటే అనన్య భక్తి కలిగి ఉండాలి, అహంకార రహితమై ఉండాలి, జాలి దయ కరుణ మైత్రి కలిగి ఉండాలి. అటువంటి వాడు భగవంతుని యొక్క కృపా కరుణ కటాక్షములకు పాత్రులవుతారు. ఈరోజు మనకు శ్రీరామనవమి ఉత్సవాలు హైందవ మతం అందరూ కూడా యావత్ ప్రపంచము ఘనంగా చేసుకుంటారు. అయితే నిజమైనటువంటి భక్తి, శ్రీరామచంద్రుని యొక్క లక్షణములు, శ్రీరామచంద్రుడు ఏ విధంగా వ్యవహరించాడు, ఆయన జననము నుండి పూర్తి స్థాయిలో గమనించినట్లయితే మనం కూడా ఆ విధంగా జీవించాలి. శ్రీరామచంద్రమూర్తి యొక్క మార్గదర్శకం యావత్ ప్రపంచమునకు కావాలి అనే భావన ఏ వ్యక్తికి కలుగుతుందో వారు ఎప్పుడూ శ్రీరామనవమే ఉంటుంది, ఎప్పుడూ అనన్య భక్తే కలిగి ఉంటుంది. ఆ విధంగా మనం గమనించుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుల వారు ఏమి చేస్తే నాకు సరిపోతుందో నిశ్చయించి ఆ ఒక్కటి చెప్పండి ప్రభు, సాకారమా నిరాకారమా, సగుణోపాసన నిర్గుణోపాసన ఏం చేయాలి, దానికి నిర్ణయం చేయగల సమర్థులు మీరే కదా కృష్ణ, నాకు దిక్కు తోసకున్నది. విశ్వరూపం చూసిన తర్వాత సర్వవ్యాపకము మీరే అయి ఉన్నారు, సర్వము మీరే అయి ఉన్నారు, ఈ ప్రకృతిలో నీకంటే మినహా ఏరొకటి లేదు అనే నిశ్చయానికి వచ్చాడు గనుక అర్జునుల వారు ఇప్పుడు ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నారు, ఏమి చేస్తే సరైనదో అది చెయ్యాలి అని.
పెద్దలు మనవారు అందరూ కూడా పిల్లలకి బోధ చేయాలి అని అనుకుంటారు. కానీ వినేవాళ్ళు ఏది? ఈరోజు మానవాళి గురువుని గురువుగా భావించలేక, గురువులో ఉన్నటువంటి గుర్తును ఎరగలేక ఎందరూ కూడా చిక్కులు పడవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మనకున్నటువంటి రామాయణ, భారత, భాగవత ఇటువంటి కథలన్నీ కూడా మనం పరిశీలన చేసేటువంటి సాంప్రదాయం మనది. దీన్ని పరిశీలన చేసి నిజానిజాలు గ్రహించి సత్య అసత్యాలను గ్రహించి సత్యం వైపు నడవడమే మన యొక్క ధర్మమై ఉంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.